హలో అండి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తరువాతకి మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. సో, ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటి అంటే లాస్ట్ ఒక 10, 20 ఇయర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్స్, ఎక్కువ ఏసీ రూమ్‌లలో కూర్చొని ఉండే జాబ్స్ చాలా ఎక్కువ. ఆహ్, ఎక్కువ యూత్ అంతా కూడా సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చేయడం ఒక బల్క్ లేదా కొన్ని జనరేషన్స్ ఇట్లా సాఫ్ట్‌వేర్‌లోకి కంప్లీట్‌గా వచ్చేయడం లాగా జరిగింది గదా! సో, అందుకని మన ఫోకస్ కొంచెం ఎక్కువ కూర్చొని ఉండే జాబులు చేసే వాళ్ళ మీద, అందులో ఏసీ రూమ్‌లలో కూర్చునే వాళ్ళ మీద, అందులో అసలు ప్రకృతికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండే వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? అవి ఎందుకుంటున్నాయి? ఎందుకొస్తున్నాయి? దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి? అనేది చూస్తున్నాం మనము. ఇందులో కేవలం నా అనుభవం, సొంత అనుభవం, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నేను పనిచేసే ఆఫీస్‌లో ఉన్న వాళ్ళ జీవితాలు, అలాగే నాకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళను చూసిన తర్వాతకి నాకు కలిగిన జ్ఞానము, ఆలోచనలు మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఏ విషయం చెప్పినా ఇదే తప్పకుండా మీకు జరుగుతుంది, అలా జరుగుతది అందరికీ అనేలాంటి అప్లికబిలిటీ లేదు. ఈ యొక్క విషయం ఇలా జరిగేటందుకు కారణం ఉంది. ఈ కారణం వల్ల ఇది జరిగింది. జాగ్రత్త పడండి అని చెప్పటం వరకు మాత్రమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునే విషయం ఏంటి అంటే, మనకి ఏ ఆర్గనైజేషన్‌కెళ్ళినా, ఏ సంస్థలో పనిచేసినా గూడా ఒక లక్ష్యం అనేటిది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్‌లోనే తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ 1 ఇయరో, కొన్ని మంత్సో లేదా కొన్ని ఇయర్సో తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్. సో, ఆ ప్రాజెక్ట్‌కి డిజైనింగ్ అంతా చేస్తారు. అంటే ఏమేం కావాలి? ఇది ఎలా వెళ్ళాలి? ఏ మంత్‌లో ఎక్కడి వరకు కంప్లీట్ అవ్వాలి? ఏంటి అనేది మొత్తం అంతా డిజైనింగ్ చేసి పెట్టేస్తారు. ఇప్పుడు మనకి మన మేనేజర్ పైన ఉండే మేనేజర్, ఆ పైన ఉండే మేనేజర్, ఆ పైన ఉండే సీఈఓ, ఆ పైన ఉండే చైర్మన్ మనకి ఈ హయ్యర్ ల్యాడర్ అంతా బాగా తెలుసు. సూట్ లెవెల్ అంటాం మనము. సో, వీళ్ళందరూ ఎందుకున్నారు మనకి? అంటే మన ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఏంటి? మనం చేయాల్సిందేంటి? మనం ఇవ్వాల్సిందేంటి? మనకి రావాల్సిందేంటి? మనది ఎక్కడి వరకు అయ్యింది? మనం అనుకున్న తీరుగా నడుస్తుందా? లేదా? మనం అనుకున్న తీరుగా డిజైన్ చేసుకున్న తీరుగా ముందుకు వెళ్తుందా? లేదా? అని ఒకరి మీద ఒకరు అలా హయ్యర్ అథారిటీ లెవెల్ వరకు వెళ్తుంది ఈ పాత్. సో, ఇప్పుడు మనమందరూ వర్క్ చేసేది మేనేజర్ల కింద. మేబీ ఈ వీడియోలు కొన్ని మేనేజర్ల పొజిషన్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తాయేమో ఫ్యూచర్‌లో చెప్పలేము. ప్రస్తుతానికైతే జస్ట్ ఇట్లా సాఫ్ట్‌వేర్‌లో కొత్తగా వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళు 40, 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే 40, 50 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మేనేజర్ స్థాయికెళ్ళి చేసేటటువంటి పరిస్థితి అందరికీ రాదు. ఒక డెవలపర్‌గానో, ఒక టెస్టర్‌గానో ఒక పొజిషన్‌లో అలా మిగిలిపోయేలాగా ఉంటది. మేనేజర్ స్కిల్స్ అందరికీ ఉండవు కాబట్టికి ఎక్కువ మంది ఇట్లా వాళ్ళు ఏదైతే ఇష్టపడ్డారో దాంట్లోనే ఉండిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మనకి ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్ లేదా కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్ 2-3 ఇయర్స్ మాక్సిమం 5 ఇయర్స్ ప్రాజెక్ట్స్ అసలు ఉండవు. 2-3 ఇయర్స్ లేదా 3-5 ఇయర్స్ అనుకోండి. అంత ప్రాజెక్ట్‌కే మన పైన ఎంతోమంది మేనేజర్లు ఉంటారు గదా! మనం రోజు
పొద్దున్న ఒక కాల్, సాయంత్రం ఒక కాల్ తప్పకుండా ఉండేటిది. మళ్ళీ మధ్య మధ్యలో ఏవైనా డైరెక్ట్‌గా క్లయింట్ కాల్స్ ఉంటాయా అంటే అది ప్రాజెక్ట్ బట్టి డిఫరెన్స్ ఉంటది. మనకి వీక్లీ వన్స్ చేసుకునే ఒక స్ట్రిక్ట్ కాల్ సీ సూట్ లెవెల్ తోటి లేదా డైలీ పొద్దున చేసుకునే సీ సూట్ లెవెల్ కాల్ ఏమని అడుగుతారు? ఏమన్నా ఆబ్స్టాకిల్స్ ఉన్నాయా? ఎక్కడి వరకు అయింది? ప్రోగ్రెస్ ఏంటి? ఏమన్నా ఇబ్బందులొస్తున్నాయా? మనకి రావాల్సిన వేరే టీం నుంచి డేటా గానీ, ఇన్ఫర్మేషన్ గానీ కరెక్ట్‌గా అందుతుందా? ఏమైనా సమస్యలతో మనం ఎక్కడైనా ఆగిపోయామా? అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా? పని ముందుకెళ్తుందా లేదా? మనం అనుకున్న విధంగా, ప్లాన్ చేసుకున్న విధంగా మనము ప్రాజెక్ట్‌ని ఇవ్వగలుగుతామా లేదా? అనేది ప్రతి ఒక్క పారామీటర్‌ని మన మేనేజర్ అనే పర్సన్ అనాలిసిస్ చేసి వాళ్ళ మేనేజర్‌కి అప్డేట్ అనేటిది ఇస్తారు. ఒక్కవేళ మనకసలు మేనేజరే లేడు, ఎవరూ మనల్ని పట్టించుకోవట్లేదు, మనకి పని ఇచ్చేసి మీరు చేసేసి నాకు ఒప్పజెప్పండి అని చెప్పేసి ఒకరు అలా చెప్పేసి అలా ఉండిపోయింది ఆ ప్రాజెక్ట్. అసలు ఆ ప్రాజెక్ట్ పైన మనం వర్క్ చేస్తామా? సిన్సియర్‌గా, డెడికేటెడ్‌గా, ఫోకస్డ్‌గా మనము ఏ టు జెడ్ పూర్తి చేసుకోవడం లాంటిది చేస్తామా? 100లో 90-95% వరకు చేయరండి. ఎవరైనా దగ్గర ఉండి ఇది ఎక్కడి వరకు అయింది అనేటటువంటి అప్డేట్ అడిగే వాళ్ళు ఉండి, అప్డేట్ తీసుకునే వాళ్ళుండి, ఏదైనా ఎక్కడైనా ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది? నువ్వెందుకు ఆలోచించట్లేదు? నువ్వెందుకు వేరే తిరిగి చేయట్లేదు? నువ్వెందుకు ముందుకెళ్ళట్లేదు? అని ప్రశ్నించే వాళ్ళుండి, మందలించే వాళ్ళు ఉంటేనే ఒక పని అనేటిది ముందుకు నడుస్తుంది. ఇది మీకు చాలా క్లియర్‌గా తెలుసు. నాకు చాలా క్లియర్‌గా తెలుసు. మరి కొన్ని నెలల ప్రాజెక్టుకో, కొన్ని సంవత్సరాల ప్రాజెక్టుకో మనకు అంత ఏమంటారు? శ్రద్ధ తీసుకొని, అప్డేట్స్ తీసుకొని, ఏమన్నా సపోర్ట్ ఉంటే చేసి, ఎక్కడన్నా స్ట్రక్ అయితే చేసి, మనం ఒకవేళ పని చేయకపోతే మళ్ళీ తీసేసి, ఇంకొకరిని పెట్టుకునే లాంటి సంస్థ మనకి కేవలం ఆఫీస్‌లో ఉంటే సరిపోద్దా? జీవితం ఇలా ప్రాజెక్టులతో నడిచిపోద్దా? మరి మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసే సంస్థలో ఒక కైండ్ ఆఫ్ ఈ హైరార్కీ, ఈ సిస్టమ్ అనేటిది కావాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, కరెక్ట్‌గానే వెళ్తున్నామా లేదా అని చూడ్డానికి. మరి మన జీవితం అనే ఆ ప్రయాణంలో మనకెవరు చూడాలి? మనం కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నామా? కరెక్ట్ డైరెక్షన్‌లో కాకుండా అటు ఇటు తిరుగుతున్నామా? అంటే వెళ్ళకూడని డైరెక్షన్‌లోకెళ్తున్నామా? చేయాల్సిన పనులు చేయకుండా, బాధ్యతగా నిర్వహించాల్సినవి నిర్వహించకుండా, ఎక్కడ మనం ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలో ఇవ్వకుండా, ఫ్యామిలీ మీద ఎప్పుడు కేరింగ్ చూపించాలో చూపించకుండా, ఇవన్నీ సరిగ్గా చేస్తున్నామా లేదా? మన హెల్త్, మన ఇంట్లో వాళ్ళ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నామా లేదా? ఇవన్నీ మందలించగలిగే సిస్టము మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు? మరి ఇప్పుడు ఈరోజు వర్క్ చేస్తున్నప్పుడు మనకొక ప్రాజెక్ట్ అనంటే, ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఉంచుకున్నంత వరకు మనం ఆ ప్రాజెక్ట్‌లో చేయాలనిపించినంత వరకు ఉంటాము. ఆ తర్వాతకి ఇంకో కంపెనీకో, ఇంకో ప్రాజెక్ట్‌కో వెళ్ళిపోతాం. మనమేమి వాడితోటి బంధం లేదు. మనం చచ్చిపోయేంత వరకు ఉంటామని. కొన్ని నెలల్లో 2, 3 సంవత్సరాలు ఉండేదానికి వాడికి అంత ప్లాన్, అంత స్ట్రాటజీ, అంత డిజైనింగ్, ప్రతిరోజు అప్డేట్ తీసుకొని, ప్రతి వీక్ అప్డేట్ తీసుకొని, ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం సీ సూట్ లెవెల్‌కెళ్ళి మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని, వేరే టీమ్స్‌ని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళ నుంచి డేటా తీసుకొని, ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎక్కడైనా ఆగిపోతే ఎందుకు ఆగిపోయామని తెలుసుకొని, ఒక్కొక్కసారి అవసరమైతే సీ సూట్ లెవెల్ వాళ్ళని, హయ్యర్ లెవెల్ వాళ్ళని దింపి, వాళ్ళతో చర్చలు జరిపి, మనం ఇంత ముందుకు తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల ప్రాజెక్టుగా ఉంది. మన జీవితం అనేది కూడా ఒక ప్రాజెక్ట్ కదా! 50, 60, 70 సంవత్సరాల ప్రాజెక్ట్ మనది. మరి ఈ ప్రాజెక్ట్‌కి కూడా ఒక పర్పస్ ఉంటది. కాకపోతే ఆ పర్పస్ ఓవర్ ద టైమ్ తెలుస్తది. మరి ఆ పర్పస్‌కి మనం కావాల్సిన విధంగా రెడీ అవుతున్నామా లేదా? అనేది ఎవరు చూడాలి? ఆ పర్పస్ గురించి పక్కన పెడితే, మన మీద మనకి శ్రద్ధ ఉంటుందా? మన ఆలోచనా విధానం, మన ఆశలు, మన నడవడిక, మన ఆరోగ్యం, మన కుటుంబం. దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు కాదా?
మనము ఒక కంపెనీలో ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ అయినా సరే మన పైన ఇంకెవరో ఉంటారు. ఆర్డర్స్ పాస్ చేసి అప్డేట్ అడిగేవాళ్ళు. నాకు ఇది ఇప్పుడు కావాలి అని అడిగేవాళ్ళు ఉంటారు. నీకు 60 ఏజ్ వచ్చినా 70 ఏజ్ వచ్చినా ఒకవేళ నువ్వు చేస్తున్నా, ఒకవేళ సొంత కంపెనీ ఉంటే నీకు 80 వచ్చినా కూడా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం చేసుకోవాల్సి వస్తుంది. సొంత కంపెనీ కాకపోతే రిటైర్మెంట్ తీసుకునేంత వరకు నీ పైన ఇదేది నాకు ఇది కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. మరి అలా అడిగి అలా చేయించుకొని అలా చెప్పి చేయించుకునే సిస్టమ్ ఒక కంపెనీ వాళ్ళకే ఉన్నప్పుడు మన జీవితం అనే ప్రాజెక్ట్కి ఎందుకు ఉండకూడదు? అట్లాంటి ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యకు, ఇది అవసరము, ఇది అవసరం లేదు, ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేటంత తల్లిదండ్రులు కాదా ఆ బాధ్యత? మరి మనం తల్లిదండ్రులతో ఎందుకు ఉండకూడదు? అంటే మనకి ఒక్కసారి సంపాదన మొదలుపెట్టేగానే మనకి మొత్తం జీవితం అనే మొత్తం ప్రాజెక్ట్ అంతా A to Z తెలిసిపోయిందా? ఒక్క స్ప్రింటో లేకపోతే ఒక 2 months 3 months ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసామనుకోండి, అది మనకి 3 years మొత్తం మనం ప్రాజెక్ట్ చేసేసేంత మనకి నాలెడ్జ్ ఇచ్చేసినట్టేనా? అట్లా ఎవడన్నా చేస్తాడా కంపెనీలో? ఎవరైనా చేయించుకుంటారా? అది అసలు వచ్చినట్టేనా మనకి? లేదు. మరి మనకి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం లేదా కొన్ని నెలల ప్రాజెక్ట్ మీదనే మనకి కంప్లీట్ గ్రిప్ లేదు. మరి మన 70, 80, 90 ఏళ్ళ జీవితం ప్రాజెక్ట్ మీద మనకి కంప్లీట్ గ్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది? రాలేదు. ఎవరు చెప్పాలి మంచి చెడు? ఎవరు చెప్పాలి అని అంటే తల్లిదండ్రులు చెప్పాలి. మనం ఏంది అని అంటే మనం ఒక్కసారి సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతకి మనకి రెక్కలు వచ్చేస్తాయి. అదేదో ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇంకా వేలు సంపాదించేటోళ్ళకి ఒక 50,000, 80,000, 90,000 సంపాదించేటోడు ఫ్రీడమ్ లెవెల్ వేరే ఉంటుంది. అదే లక్షలలోకి వచ్చిందనుకో మన తెలివి, ఇంకా అసలు ఎట్లా బిహేవ్ చేస్తామంటే మనము తల్లిదండ్రుల సంపాదన ఆ ఏజ్లో ఎట్లుంటుందంటే 10,000, 20,000, 30,000, మహా అయితే 50,000 ఉంటుంది. నీకన్నా నేను 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నా అంటే నీకన్నా నేను 500 రెట్లు జ్ఞానాన్ని జీవితం అంతా చూసేసినంత జ్ఞానం నాకు వచ్చేసిందనే ఫీలింగ్ అనమాట. మనకు అవసరం లేదు తల్లిదండ్రులు. ఈ ఆలోచన కరెక్టా కాదా? ఒకసారి మీ అంతట మీరు మీ మనసుకి ఏమనిపిస్తుందో ఆలోచించుకోండి.